నలుగురికి సరిపడే వంట వండడానికి 1.5 టీ స్పూన్ల ఉప్పు కావాలి. 3 టీ స్పూన్లు 1 టేబుల్ స్పూన్ కి సమానమైతే 18 మందికి సరిపడే వంట వండడానికి ఎన్ని టేబుల్ స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది? ఓకే, ఫస్ట్ టీ స్పూన్స్ లో కనుక్కుందాం, దాని నుంచి టేబుల్ స్పూన్ కి ఈక్వేట్ చేద్దాం. రైట్, టీ స్పూన్లు తీసుకున్నట్టయితే ఎంతమంది ఉన్నారు? నంబర్ ఆఫ్ పీపుల్ అంటే మెన్. నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమందికి వంట చేశారు? మొదట నలుగురికి సరిపడే వంట చేయడానికి ఎంత ఉప్పు కావాలి మనకి? సాల్ట్ అనేది ఎంత అవసరం అవుతుంది? ఉప్పు అనేది ఎంత అవసరం అవుతుంది? 1.5 టీ స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది, 1.5. నలుగురికి వంట వండాలంటే 1.5 టీ స్పూన్ల ఉప్పు కావాలి. అదే విధంగా 18 మందికి వంట వండాలంటే ఎన్ని టేబుల్ స్పూన్లు కావాలి? ఫస్ట్ ఇక్కడ మనకు చెప్తుంది టీ స్పూన్. సో ఇది టీ స్పూన్. సో మన టీ స్పూన్లు ఎన్ని అవసరమో కనుక్కుంటే దాని నుంచి టేబుల్ స్పూన్లు ఎన్నో కనుక్కోవచ్చు. రైట్, చూద్దాం. సో టీ స్పూన్, టేబుల్ స్పూన్. సో ఇప్పుడు గమనించండి. సో డైరెక్ట్గా నేను ఒకటే మెథడ్ వెళ్తున్నానండి. రైట్, ఫస్ట్ మెథడ్ మాత్రమే వెళ్తున్నా. రైట్, ఇప్పుడు మంది పెరిగారు కాబట్టి అవసరమైన ఉప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి ఫ్రాక్షన్ ఏముంటుంది? మోర్ దాన్ 1. సో 1.5 ఇంటూ 18/4. దీనిని సింప్లిఫై చేసినట్టయితే ఎంత వస్తుందండి వాల్యూ మనకి? ఇక్కడ 4 తోటి ఇది పోదు. సో 2తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2తో క్యాన్సిల్ చేసినట్టయితే 2 2s 2 9s. రైట్, సో దట్ విల్ గివ్ యూ హౌ మచ్ డియర్? 9 ఇంటూ 1.5 అంటే 13.5/2. 13.5/2 అంటే 6.75. 6.75 టేబుల్ స్పూన్లు, సరే టీ స్పూన్లు అవసరం. ఎన్ని టేబుల్ స్పూన్లు అవసరం అంటాడు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక లాజిక్ ఉంది. ఒక టేబుల్ స్పూన్ రాద్దాం డైరెక్ట్. ఒక టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 3 టీ స్పూన్లు. అట్లా టీ స్పూన్లు ఎన్ని కావాలి మనకు? ఉప్పు 6.75 టీ స్పూన్స్ ఉప్పు అవసరం. 6.75 టీ స్పూన్స్ అంటే ఎన్ని టేబుల్ స్పూన్స్ కి సమానం చూడండి. రైట్, ఇది దీనికి 3 టైమ్స్, ఇది దీంట్లో 1/3, కాబట్టి ఇది కూడా దీంట్లో 1/3. లేదా క్రాస్ మల్టిప్లై చేయి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 6.75/3. 1 ఇంటూ 6.75/3 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 2.25. కాబట్టి ఎన్ని టేబుల్ స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది? 2.25 టేబుల్ స్పూన్ల ఉప్పు అవసరం అవుతుంది. రైట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్.